ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి మొబైల్ ఫోన్తో అంతర్గత దృశ్యాల రికార్డింగ్ చేసిన వీడియోలు ప్రస్తుతం హల్చల్ అవుతున్నాయి. సుప్రభాత సేవ సమయంలో మూల విరాట్ను సెల్ ఫోన్లో రికార్డు చేశారు. నెల రోజుల క్రితం అనివేటి మండపంలో సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. ఈ విధంగా ఆలయంలో కంటి తుడుపు తనిఖీలతో భద్రతా వైఫల్యాలు వరుసగా జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల మౌనంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. నియమ నిబంధనలను తుంగలో తొక్కి మొబైల్ ఫోన్తో అంతర్గత దృశ్యాల రికార్డింగ్ చేసిన వీడియోలు ప్రస్తుతం హల్చల్ అవుతున్నాయి. సుప్రభాత సేవ సమయంలో మూల విరాట్ను సెల్ ఫోన్లో రికార్డు చేశారు. నెల రోజుల క్రితం అనివేటి మండపంలో సినిమా పాటలకు డ్యాన్సులు చేశారు. ఈ విధంగా ఆలయంలో కంటి తుడుపు తనిఖీలతో భద్రతా వైఫల్యాలు వరుసగా జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల మౌనంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సందీప్, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ భద్రత లోపాలు ఇప్పుడు విమర్శలకు కేంద్ర బిందువుగా మారాయని చెప్పుకోవచ్చు. పవిత్రమైన సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలో ముఖమండపం వద్ద నుంచి ఒక భక్తుడు యథేచ్ఛగా మొబైల్ ఉపయోగించి అంతర్గత దృశ్యాలను స్వామివారి మూల విరాట్ను రికార్డ్ చేశాడు. అయితే ఆలయాలకు ప్రవేశించే ప్రతి భక్తుడిని తనిఖీ చేయడానికి ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు కూడా ఉంటాయి. కానీ భక్తుల బ్యాగులను, వ్యక్తిగత వస్తువులను కూడా క్షుణ్ణంగా పరిశీలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే నిషేధిత మొబైల్ ఫోన్ లోపలికి వెళ్ళడం అది కూడా అంత సమయం వీడియో తీస్తుంటే ఎవరు గమనించకపోవడం అనేది కూడా అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా నెల రోజుల క్రితమే ఆలయ అనివేటి మండపంలో కొందరు వ్యక్తులు సినిమా పాటలకు రీల్స్, అదేవిధంగా డ్యాన్సులు చేసిన ఘటన కూడా పెద్ద వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పట్లో భక్తులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంలో అధికారులు విచారణ జరిపిస్తామని కూడా చెప్పారు. కానీ ఆ నిఘా లోపాలను సవరించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఏకంగా గర్భగుడిలోకి మూల విరాట్ దృశ్యాలు చిత్రీకరించి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ తాజా ఘటనపై కూడా భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో ఈవో మరియు భద్రతా విభాగం పూర్తిగా విఫలమైందని కూడా భక్తులైతే ఆరోపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇంత రచ్చ జరుగుతున్న ఆలయ అధికారులు ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా స్పందించలేదు. సదరు వ్యక్తి ఎవరు, అతడు ఎప్పుడు లోపలికి వెళ్ళాడనే దానిపై CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే భక్తులు డిమాండ్ చేసేది ఏంటంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలపైన ఆధారపడకుండా పూర్తిగా ఏదైతే నిఘా వ్యవస్థను మరింత కఠినంతరం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది సంఖ్యను పెంచడంతో పాటు బాధ్యులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్వామివారి పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ఆ గుర్తు తెలియని వ్యక్తిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా భక్తులు కోరుతున్నారు. ఆలయ పాలక మండలి తక్షణమే స్పందించి నిరుపయోగంగా మారిన సెక్యూరిటీ సిస్టమ్ ను ప్రక్షాళన చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామంటూ కూడా భక్తులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే దుర్గా, ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎస్, గతంలో కూడా ఏదైతే ఆలయానికి అలివేటి మండపంలో కూడా సినిమా రీల్స్, అదేవిధంగా డాన్సులు కూడా వేశారు. అప్పట్లో కూడా ఆ ఇష్యూ పైన కూడా ఏదైతే చర్యలు తీసుకుంటాం కూడా అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా కఠిన పెట్టయిందని చెప్పుకోవచ్చు. అయితే నిజానికి ఆలయ నిబంధనల ప్రకారం వైకుంఠ ద్వారం దాటి లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేయాలి. లగేజీ బ్యాగులను స్కానింగ్ మిషన్ లో కూడా పూర్తిగా పరిశీలించాలి. కానీ ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే భక్తుల వ్యక్తిగత వస్తువులను, అదేవిధంగా బ్యాగులను కూడా సరిగ్గా చెక్ చేయకపోవడం వల్లే ఏదైతే ఆ వ్యక్తి ఫోన్ ను లోపలికి తీసుకెళ్లగలిగాడు.
అంతకంటే విచిత్రం ఏంటంటే ముఖమండపం వంటి కీలక ప్రాంతంలో అంత సమయం పాటు వీడియో తీస్తున్నా అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు గాని, ఆలయ అర్చకులు గాని, అదేవిధంగా అధికారులు గాని ఏదైతే గమనించకపోవడం వారి బాధ్యత రహిత్యానికి కూడా పరాకాష్ఠంగా నిలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.